అనేది. ఇప్పుడు ఒక 1% ఉన్న భారతీయ జనతా పార్టీ కలిసినంత మాత్రాన ఒక 10 సీట్ల వరకు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది వైసీపీకి? అంటే ఇక్కడ ఏముంటుందంటే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ కి ట్రయాంగులర్ సిచ్యుయేషన్ కి ఒక తేడా ఉంటుంది. వీళ్ళు అంచనా వేసుకుంటుంది నెక్ టు నెక్ సిచ్యుయేషన్. నెక్ టు నెక్ సిచ్యుయేషన్ లో 10,000 5,000 ఓట్లు వర్కౌట్ కాదు. వీళ్ళు అక్కడ మిస్ అయ్యారు లాజిక్. నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అటో ఇటో తేలిపోతుంది, ఐదర్ వైసీపీ ఆర్ దిస్ కూటమి. ఆ సంగతి వీళ్ళకి అంటే వీళ్ళు చాలా తెలివి ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కోసారి సమస్య వస్తుంది. ట్రయాంగులర్ ఫైట్ ఉన్నప్పుడు ఆ 2% 5% ఓట్లు ఉన్న వాళ్ళతో ప్రమాదం. అప్పుడు ఏంటి 5,000 ఓట్లతో 3,000 ఓట్లతో ఓడిపోయి ఉంటాయి, అవి కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏ కోణంలో ఉందంటే, నా దాదాపు 40-45 నియోజకవర్గాల్లో గతంలో ఎప్పుడు గెలవలేదు తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో కావచ్చు, నెల్లూరు జిల్లాలో కావచ్చు, ఇట్లాంటి బాగా స్ట్రగుల్ ఉన్నాయి. అలాంటి చోట్లన ఇటు పవన్ కళ్యాణ్ వల్ల ఒక 10,000 ఓట్లు వచ్చి వీళ్ళ వల్ల 2-3,000 ఓట్లు వస్తాయి. నెక్ టు నెక్ సిచ్యుయేషన్లో ఈ 45 చోట్ల కూడా ఓ 10-15 మనం గెలవచ్చు. క్రిందసారి అప్పుడు 2014లో వచ్చినట్టు అప్పుడు 102 ఉంది కదా, ఇప్పుడు ఈ పొత్తు వలన ఇంకో 10 సీట్లు వస్తాయి అనేటువంటిది అంచనా వాళ్ళు వేసుకుంటున్నారు. టీడీపీ కోల్పోయే ఓటు బ్యాంక్ శాతం ఎంత బీజేపీతో కలవడం వల్ల? ఎందుకు అంటే కొంతమంది అంటుంటారు, విద్యావంతులు లేదంటే మేధావులు ఇలాంటి వాళ్ళు బాగా ఎక్కువ ఆలోచిస్తారు, రాష్ట్రానికి అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ ఒక హోదా విషయంలో కానీ విభజన పంపకాల విషయంలో కానీ, వీళ్ళందరూ ఖచ్చితంగా ఆ ఓటు బ్యాంకు ఎలాగా జగన్కి వెళ్దు వైసీపీకి వెళ్దు అది ఖచ్చితంగా టీడీపీకి వస్తుందని లెక్కలేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీతో కలవడంతో వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకించరా, ఆ ఓటు బ్యాంకు ఇటు బీజేపీకి వెళ్ళక ఇటు టీడీపీకి వెళ్ళక ఏ నోటాక పోతుందేమో అనేది. అది ఎంతవరకు సీన్ ఏముండదండి, అవన్నీ ఊహాజనితం తప్పించి ఏముండదు. ఇప్పుడు ఈ చదువుకున్నటువంటి వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళే, వీళ్ళకి తెలుగుదేశానికి ఉన్నోళ్ళు చదువుకున్న వాళ్ళే, వైసీపీకి ఉన్నోళ్ళు చదువుకున్న వాళ్ళే. కాకపోతే వాళ్ళల్లో ఈ